బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ నేతకు ఆ పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చింది. టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వంశీని ఎంపీగా పంపించే యోచన చేస్తున్నట్లు తెలిసింది. ఆయనకు బదులుగా వైసీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావును బరిలోకి దించాలని సూచిస్తున్నట్లు తెలిసింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ నేతకు ఆ పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చింది. టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. వంశీని ఎంపీగా పంపించే యోచన చేస్తున్నట్లుగా తెలిసింది. ఆయనకు బదులుగా వైసీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావును బరిలోకి దించాలని చూస్తున్నట్లుగా సమాచారం. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గన్నవరం నుంచి అసెంబ్లీకి వెళ్లే టికెట్ వంశీకి రాదనే తెలుస్తుంది. ఆయన్ని పార్లమెంట్ కు పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నాయకత్వం. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. వంశీకి దరిదాపుగా వైసీపీ అధిష్టానం చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా వైసీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడు వల్లభనేని వంశీ అంటూ కూడా ప్రచారం జరిగింది. చాలా కాలం నుంచి అంటే టీడీపీని వదిలి బయటకు వచ్చిన తర్వాత ఆయన వైసీపీ పార్టీలో చేరినప్పుడు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఆయన నియోజకవర్గంలో చేసుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ నుంచి ఆయన 2024లో పోటీ ఉండబోతుందంటూ కూడా ప్రచారం జరిగింది. మరో పక్క నుంచి యార్లగడ్డ వెంకట్రావుని టీడీపీ అనూహ్య రీతిలో తీసుకొచ్చి ఇన్ఛార్జ్ గా నియమించడం, గన్నవరం ఇన్ఛార్జ్ గా నియమించడం. గతంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి, అదేవిధంగా వల్లభనేని వంశీ టీడీపీకి పోటీ చేయడం, అతి కష్టం మీద యార్లగడ్డ వెంకట్రావు మీద అతి కష్టం మీద గెలిచినటువంటి వల్లభనేని వంశీ 2024లో యార్లగడ్డ మీద మళ్ళీ పోటీ చేయాల్సి వస్తున్నది కష్టంగా మారినటువంటి నేపథ్యాన్ని కూడా పరిశీలించింది అధిష్టానం. అయితే ఎన్ని కోణాలు పరిశీలించడం తర్వాత వైసీపీలో ఉన్నటువంటి యార్లగడ్డని పక్కకు నెట్టి ఈయన అక్కడ స్థానాన్ని ఆక్రమించడం, వైసీపీ స్థానాన్ని ఆక్రమించి వైసీపీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అఫీషియల్ గా ఎప్పుడు కూడా ఇంతవరకు ఆయన పార్టీలో జాయిన్ అయింది లేదు. అయితే పార్టీలో జాయిన్ అవునప్పుడు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 2024 నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని ప్రచారం అయితే నడిచింది. అయితే ఇప్పుడు ఉన్న పరంగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అంటే పెరంలూరు ఎమ్మెల్యే పార్థసారథి నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు ఎప్పుడైతే ప్రచారం బయటకు వచ్చిందో, మరో పక్క నుంచి పార్థసారథి కూడా నూజివీడులో ఇప్పటికే తన పర్యటన టీడీపీ తరఫు నుంచి పల్లిబాట ఇతరితర కార్యక్రమాలు చేపడుతుందో కూడా ముద్రపోయిన అలకపోయినట్టు తెలుస్తుంది. ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమం ఎప్పుడైతే పెరంలూరు పార్థసారథి అంశం తెరమేకి వచ్చిందో అప్పటి నుంచి ముద్రపోయిన కూడా పూర్తిగా దూరంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి జాయిన్ అవబోతున్నారు. త్వరలోనే ఆయనకి గన్నవరం టికెట్ దరిదాపుగా కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే యార్లగడ్డ వెంకట్రావు మీద ఒక బీసీని పోటీ చేయించే క్రమంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే వంశీని సీట్ లేదని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా మచిలీపట్నం పార్లమెంట్ కి పోటీ చేయాలంటే కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి అంటే ఆయనకు ఎంపీగా వెళ్ళడానికి ఇస్తున్నట్టు వల్లభనేని వంశీ గత కొద్ది కాలంగా వైసీపీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే రాజకీయ భవిష్యత్తు అంటే రానున్న 24 ఎన్నికల్లో అసలు వల్లభనేని వంశీ ఎంపీగా అయినా పోటీ చేస్తారా, లేదు అంటే కనుక అసలు ఇదే ఆయన చివరి ఎన్నికలు అనుకోవచ్చు అనేది కూడా నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే సీటు మాకే వస్తుందని చెప్పిన ఆశ ఇప్పటివరకు చాలా సంతృప్తి వ్యక్తపరిచినటువంటి వల్లభనేని వంశీ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, వల్లభనేని వంశీకి సరైనటువంటి అభ్యర్థి టీడీపీ నుంచి యార్లగడ్డ పోటీ చేయడంతోనే వల్లభనేని వంశీ ఓటమి దరిదాపుగా ఖాయమైపోయింది కాబట్టి ఆయనే పోటీ నుంచి తప్పుకున్నాడని చెప్పిన మరో వర్గం ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎంపీ గతంలోనే కేసీఆర్ నాని కనుక టీడీపీకి వైసీపీలోకి రాకపోతే ఆయన విజయవాడ పార్లమెంట్ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారు వైసీపీ నుంచి అని చెప్పడం కూడా జరిగింది. అయితే బలమైన అభ్యర్థి వైసీపీకి గన్నవరం నుంచి బలమైన అభ్యర్థి వల్లభనేని వంశీ మాత్రం వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు ఢీ కొట్టాలంటే వల్లభనేని వంశీ వల్లే అవుతుంది. ముద్రపోయిన వెంకటేశ్వరరావు వల్ల కూడా కాదు
అంటూ కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి, వల్లభనేని వంశీ అభ్యర్థులు చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ జరిగినటువంటి సామాజిక సమీకరణలో భాగంగా వైసీపీ నుంచి ప్రతి చోట కూడా ఒక వైసీ ఉన్న చోట బీసీని పోటీ చేయించాలని చెప్పి అధిష్టానం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మార్పులు చేర్పులు చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. ఆ పరిస్థితుల్లోనే మరొకసారి ముద్రపోయిన తీసుకొచ్చి ఇక్కడ వల్ల గన్నవరం నుంచి పోటీ చేయించాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలిసింది. దాదాపుగా కన్ఫర్మ్ అనేది తెలిసింది. ముద్రపోయిన ఎప్పుడైతే పార్టీలో చేరతారో అప్పుడే లిస్టు ప్రకటించేటప్పుడు ఏదైతే లిస్టు ప్రకటిస్తారో ఆ లిస్ట్ లో ముద్రపోయిన పేరు కంపల్సరీ ఉంటుందని చెప్పడంతో కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. ఇది ఏదేమైనప్పటికీ కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే గన్నవరం సీట్ ఏదైతే ఉందో దరిదాపుగా అధిష్టానం చెక్ పెట్టినట్టే తెలుస్తోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.